టీ20 సిరీస్లో భాగంగా జింబాబ్వే టీమిండియా జట్ల మధ్య శనివారం రోజున 4వ టీ20 మ్యాచ్ జరిగింది. ఈ టీ20 మ్యాచ్లో భారత్ జట్టు ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ ఇద్దరూ కూడా సూపర్ బ్యాటింగ్ ప్రతిభతో ఆకట్టుకుని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా జింబాబ్వేను ఓడించారు. ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు ఎక్కడా తడబడకుండా బ్యాటింగ్ చేయడంతో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఇంత భారీ విజయాన్ని సొంతం చేసుకోగలిగింది. ఈ గెలుపుతో టీమిండియా ఈ సిరీస్లో 3 గెలుపులు సాధించినట్లయింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా సిరీస్ను గిల్ నాయకత్వంలో సొంతం చేసుకుంది. ఇదే క్రమంలో ఈ మ్యాచ్లో అదరగొట్టిన ఈ జోడీ కొన్ని ప్రపంచ రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. 2003 నుండి టీ20 క్రికెట్లో పవర్ ప్లేలో అత్యధిక స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసిన ఆటగాళ్ల జాబితాలో జైస్వాల్ 3వ స్థానంలో నిలిచాడు. మొదటి 2 స్థానాల్లో ట్రావిస్ హెడ్, ఫిల్ సాల్ట్ కొనసాగుతున్నారు. టీ20 క్రికెట్లో టీమిండియా తరపున 150 కంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ఆటగాళ్ల జాబితాలో జైస్వాల్, గిల్ 156 పరుగులతో 5వ స్థానంలో నిలిచారు. 165 పరుగులతో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. టీ20 క్రికెట్ చరిత్రలో టీమిండియా తరపున అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన ఆటగాళ్ల జాబితాలో 165 పరుగులతో ఇప్పటికే జైస్వాల్, గిల్ మొదటి స్థానంలో కొనసాగుతుండగా ఈ రోజు మ్యాచ్లో 156 పరుగులతో ఈ ఇద్దరి జోడీ 2వ స్థానాన్ని కూడా దక్కించుకున్నారు. ఇక టీమిండియా టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించిన మ్యాచ్గా ఈ మ్యాచ్ నిలిచింది. టీమిండియా ఈ మ్యాచ్లో 28 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని దక్కించుకుంది. గతంలో ఎప్పుడూ కూడా టీమిండియా ఇన్ని బంతులు మిగిలి ఉండగానే ఇంత భారీ విజయాన్ని దక్కించుకోలేదు. మొత్తంగా జైస్వాల్, గిల్ దెబ్బకు ఈ మ్యాచ్లో రికార్డుల మోత మోగింది. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన భారత్ జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్కు దిగిన జింబాబ్వేను భారత బౌలర్లు చక్కగా కట్టడి చేశారు. ఓపెనర్లు వెస్లీ, మరుమాణి ఇద్దరూ కూడా వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ నెమ్మదిగా పరుగులు రాబట్టే ప్రయత్నం చేశారు. ఇద్దరూ కలిసి చక్కగా ఇండియా బౌలర్లను ఎదుర్కొంటూ 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక వీరి భాగస్వామ్యం ప్రమాదకరంగా మారకముందే కెప్టెన్ గిల్ బంతిని అభిషేక్ శర్మకి ఇచ్చాడు. అభిషేక్ బౌలింగ్లో ఓపెనర్ మరుమాణి 32 పరుగుల వద్ద అవుట్ అవ్వగా ఆ వెనువెంటనే పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన శివన్ దూబే బౌలింగ్లో జింబాబ్వే ఓపెనర్ వెస్లీ 25 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. అలా ఓపెనర్ల ఇన్నింగ్స్కు తెరపడింది. అయితే ఈ 2 వికెట్లు పడిన తర్వాత బ్యాటర్ల మధ్య సమన్వయ లోపం కారణంగా జింబాబ్వే ఒక్కొక్కటిగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. బ్రియాన్ బెనెట్ 9 పరుగులకు అవుట్ అవ్వగా క్యాంప్బెల్ 3 పరుగులకు రనౌట్ అయ్యాడు. అయితే ఒక పక్క వికెట్లు పడుతున్నా జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా ధనాధన్ ఇన్నింగ్స్తో అలరించాడు. అయితే అర్ధశతకానికి 4 పరుగుల దూరంలో 28 బంతుల్లో 46 పరుగులు చేసి తుషార్ దేశ్పాండే బౌలింగ్లో శుభ్మన్ గిల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ఆఖరి ఓవర్లో టీమిండియా పేసర్ ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీసి జింబాబ్వే ఆటగాళ్లు స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. దీంతో జింబాబ్వే జట్టు మొత్తంగా 20 ఓవర్లకు గాను 7 వికెట్లు నష్టపోయి 152 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో పేసర్లు ఖలీల్ అహ్మద్ 2, తుషార్ దేశ్పాండే, శివన్ దుబే 1 వికెట్ తీయగా స్పిన్నర్లు రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలా 1 వికెట్ దక్కించుకున్నారు. 153 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టుకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. జైస్వాల్ ఆరంభం నుండి కూడా దూకుడే మంత్రంగా బ్యాటింగ్ చేయగా గిల్ మాత్రం యాంకర్ రోల్ పోషిస్తూ స్ట్రైక్ రొటేట్ చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇచ్చాడు. యశస్వి జైస్వాల్ తన బ్యాటింగ్లో సిక్సర్లు పెద్దగా కొట్టకపోయినా బౌండరీల జాతర చేశాడు. స్టేడియం నలువైపులా చూడచక్కనైన షాట్లతో బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆరంభంలో కొద్దిగా నెమ్మదిగా ఆడిన గిల్ చివరికి వచ్చేసరికి స్పీడు పెంచి పరుగులు రాబట్టాడు. ఈ మ్యాచ్లో భారత్ జట్టు 15.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 1 వికెట్ కూడా నష్టపోకుండానే లక్ష్యాన్ని ఛేదించింది. జైస్వాల్ 53 బంతులకు గాను 175 స్ట్రైక్ రేట్తో 2 సిక్సర్లు 13 బౌండరీల సాయంతో 93 పరుగులు చేయగా శుభ్మన్ గిల్ 39 బంతులకు 149 స్ట్రైక్ రేట్తో 2 సిక్సర్లు 6 బౌండరీల సాయంతో 58 పరుగులు చేశాడు. అలా ఈ మ్యాచ్లో టీమిండియా లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి జింబాబ్వేను మట్టి కరిపించింది. జింబాబ్వే బౌలర్లలో ఏ ఒక్కరూ కూడా కనీసం 1 వికెట్ కూడా తీసుకోలేక తమ చేతకానితనాన్ని బయటపెట్టుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.